మార్నింగ్. బయట వర్షం అయితే కర్సలకు ఇచ్చేస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది బయట. మేము యాక్చువల్గా మార్నింగ్ లేచేసి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఫారెస్ట్లకి, కానీ వర్షం మాత్రం దబాయించిస్తుంది బయట. చూపిస్తాం మీకు. ఆ వర్షం వల్ల ఆగిపోయినాం. ఇక మధ్యాహ్నం లంచ్ చేసి పోదాం ఇక ఫారెస్ట్కి. వర్షం వచ్చినా సరే రాకపోయినా సరే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము వర్షం తక్కువైంది స్టార్ట్ అయినాము. ఇగో మధు ఇప్పుడే స్టార్ట్ అయినాము, వెళ్తున్నాం జీప్కొండకి. అండ్ చూసిరా కాళ్ళకి చెప్పులు వేసుకుంటే ఇక్కడ నడవడానికి రాదంట. చెప్పులు చేనులలో చెప్పులు లేకుండా నడుస్తున్నాం. ఏందిరా బురద ఇంతగానో ఉంది. బురద అయితే దారుణంగా ఉంది, నడవనీకి వస్తలేదు దీని మీద అసలుకి. ఏడా కింద పడతామా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఇవన్నీ వరిచేలు. ఇక్కడ మామిడి తోట ఉంది. ఎన్ని కిలోమీటర్స్? 3 కిలోమీటర్సా? బాబా ఇక్కడ నుంచి నడుచుకుంటూ 3 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అమ్మో, చూసిరా ఫ్రెండ్స్, ఇగో చూసిరా ఎట్లుందో. కాలు పోతుంది లోపలికి, మెల్లమో రా మీద పడుతుంది బురద. ఇగో అసలు నడవనికే రావట్లేదు అసలుకి. 3 కిలోమీటర్స్ అంట, 1 కిలోమీటర్ వచ్చినాం ఇప్పటికి. ఇగో మట్టి ఇట్లా పడుతుందో. నడురా కడుక్కున్న తర్వాత, భూమే కదా. ఇంకా పోతూనే ఉన్నాం. వర్షాలు చూడండి. ఏడా అవి అదేనండి ఫారెస్ట్ కనిపించేది ఎదురుగుండా. ఆ ఫారెస్ట్లోకి పోవాలి మనం. నేను వీడియో తీసుకుంటే నడవనీకి వస్తలే, కింద ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడైతే వర్షాలు మొత్తం ఎండ్ అయిపోయినాయి. ఏడికి వర్షాలు ఏడికి లాస్ట్. ఏమో నెక్స్ట్ వచ్చేసి అడవిలోకి ఎంటర్ అవుతున్నాం. మధు ఏందిరా స్పెషల్ అసలుకి ఈ చెట్లల్లో? దమ్మొస్తుంది ఫుల్. ఇప్పుడు 2 కిలోమీటర్స్ పోయినాం అనుకోండి, అక్కడ ఒకటి కార్లు అనుకోండి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కార్ లాగానే సేమ్ మన కార్ లాగానే ఉంటుంది కొండ. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ. ఆయన పాదాలు కూడా ఉంటాయి, అవన్నీ మీరు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి శివలింగం ఉంటుంది ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఊరు నుంచి, ఇక్కడ ఏదైతే మండలం ఉంటుందో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్వాములు పూజ చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్. వెరీ థ్రిల్లింగ్ ఉంటుంది, నైస్. నేచర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. పైనుంచి మీకు చూపిస్తాం, కొండపై నుంచి మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ ఉన్న పాంబండ అని ఒకటి స్పెషల్ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ రామస్వామి ఉంటాడు. ఇక్కడ నుంచి మనకు అక్కడ వ్యూ కనిపిస్తుంది. మీకు కెమెరాలో అంత క్లియర్ కనిపించవచ్చు. సూపర్ ఉంటుంది. లెట్స్ సీ, ఎంజాయ్. చలో పోదాం, ఇక గుట్ట ఎక్కుదాం. ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట, ఎక్కేద్దాం. ఇప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం మనం. ఇప్పుడే ఎంటర్ అయినాం. బ్యాక్ సైడ్ వర్షాలు ఇక డెడ్ అయినాం అనమాట. అక్కడికి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. అవో ఆ గుట్ట మీద కనిపిస్తుందా జీప్ లెక్క?
కొంచెం ఆగ్రా మాదు చూపిస్తాం. సేమ్ కార్ లెక్క ఉంది కాదు కొండ, దగ్గరకు వస్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. అదొక చిన్న శిల్ప పైన ఆగి ఉంటుంది అన్నమాట, చిన్న రాయి మీద ఆగి ఉంటుంది అంట. అది పోయి చూసాం దగ్గరకు పోయి. మన డెస్టినేషన్ వచ్చేసి అవో చిన్న రాయి కనిపిస్తుందా, అదే రైట్, అదే చిత్రితో పెడుతున్నా, కొద్దిగా జూమ్ చేయి. రైట్ అదే. ఇంతకుముందు జూమ్ చేసి చూపించిన ఆల్రెడీ. చూపించిన ఆడికే పోవాలి మనం ఇప్పుడు. జీప్ కొండ, దాన్ని జీప్ కొండ అంటారు. జీప్ కొండ చూసాం, అక్కడ పోయి అండ్ అక్కడ ఉన్న గుడి కూడా చూసాం. గుట్ట ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము, మట్టిలో ఒర్లుకుంటా దొల్లుకుంటా అక్కడిక్కడ చేసుకుంటా మెల్లగా ఎట్లయితే వచ్చేసినాము. ఏవో ఇక్కడ పోయింది గుట్ట, ఇది రైట్ అదే కనిపిస్తుంది, కెమెరాలో కనిపిస్తుంది సరిగా. ఓ ఇదే గుట్ట, ఓ ఇదే జీప్ కొండ. ఇప్పుడు మనం ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ, ఇది జీప్ లెక్క ఉందంట, సేమ్ జీప్ లెక్కనే ఉంది. అంటే ఒక సైడ్ వ్యూలో చూస్తున్నా జీప్ లెక్కనే ఉంది సేమ్. ఇది చిన్న రాయి మీద ఉంది, కార్ టైప్, కార్ టైప్లో ఉంది. మనం ఇలా కనిపిస్తుంది కదా ఏంది ఇప్పుడు వీడికి ఎక్కాలి మేము, వీడికి ఏం ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఎక్కాలి. గ్రీనరీ అయితే సూపర్ ఉంది, ఫారెస్ట్ మొత్తము. వర్షం కూడా మా అదృష్టం కొద్దీ తగ్గిపోయింది, కిరాకు ఉంది లొకేషన్స్ అయితే. ఇప్పుడు ఆ కిందికి మేము గుట్ట ఎక్కుంటూ వచ్చినాము. ఒక మదవాళ్ళ తమ్ముడు వస్తుండు, మైపాల్ అతని పేరు. అట్లా కిందికి వెళ్ళి ఎక్కుంటూ వచ్చి ఇదే జీప్ కొండ టంటడాయ్. ఇదే ఇదైతే మొత్తం ఫుల్ జారుతుంది బండ. ఇక్కడ పందులు ఉంటాయంట, అక్కడ మీకు గృహాలు లెక్క కనిపిస్తున్నాయా, అందులో పందులు ఉంటాయంట. గోపి అని అయితే ఆయన ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము ఇప్పుడే ఎక్కుతున్నాం కొండ. అదే మీ తమ్ముడు, ఇగో అతనే గోపి అంటే. ఆయన ఆల్రెడీ ఎక్కిండు, చూసిరు అది ఎట్లుందో. ఆ చిన్న గృహాలకి వెళ్ళి రావాలంట. అమ్మో ఇట్లయితుందేమో, దారుణంగా ఉంది. ఇతనే మైపాలంటే మనకి లొకేషన్ చూపించడానికి వచ్చారు గోపి అండ్ మధు చూసారు ఎట్లా వెళ్తున్నా. అమ్మో అండ్ ఇగో ఇక్కడే అడుగు పందులు ఉంటాయంట. ఇగో ఇక్కడ కింద కనిపిస్తున్నాయా లోపలికి, ఎక్కడ అదే అవో ఆల్రెడీ ఉంది కదా అడుగు పంది ఉన్నట్టున్నది. అడుగు పంది కాదు ఏం లేదు, కానీ ఆ లోపల గృహ కనిపిస్తుందో అక్కడ అడుగు పందులు ఉంటాయంట. మన అదృష్టం బాగుంది, ప్రజెంట్ అయితే అడుగు పందులు లేవు. సరే అమ్మో ఆ పైన ఇదే జీప్ కొండ అంటే. ఏం కాదు ఏం కన్నాడు, జారుతుంది కదా మొత్తం. పైకి పెట్టుకోవాలి. చూసిరా ఇక పైన గుండా నడుచుకుంటా పాకవలసి వస్తుంది. చూస్తున్నా ఆల్రెడీ గోపి అని ఆయన ఎక్కుతుండు. ఈ చిన్న గ్రిప్ తోడు ఎక్కుతారు, చిన్న గ్రిప్. అండ్ నేను బయటకు వచ్చిన గృహాలకు వెళ్ళి లొకేషన్ చూసారు ఎంత బాగుందో. మధు ఎక్కాలి, మధు తక్కువ పెట్టలేవురా, మెల్లగా మెల్లగా. అమ్మో రైట్, నేను కూడా ఎక్కుతున్నా. మధు వీడియో తీసుకో. ఓకే చూసి అడ్డం పెట్టు, పెట్టిన. అరే మంచిగా అరే చూద్దు. మోకాలు దెబ్బ నాకైతే. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న గ్రిప్ అయిన మొత్తం మీకు బండ చూపిస్తా. ఇప్పుడు లొకేషన్ చూసారు ఎంత బాగుందో, నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఇగో ఈ పెద్ద బండ మొత్తము చిన్న చిన్న రాళ్ళు చిప్స్ లెక్క ఉన్నాయి, అవి దాని మీద ఆగింది మొత్తం. అండ్ ఇగో ఇది చూసారు ఎట్లుందో, ఇలా పడితే అంతే అన్న ఇరుకపోతుంది, మళ్ళీ బయటకు కూడా ఏమి రాదు. ఇక ఎక్కాలి పైకి, చెయ్యి ఇస్తారా నాకు ఎవరైనా. అబ్బా చేసిన మళ్ళీ దీనిపైకి ఎక్కాలి.
ఎన్ని గుట్టలు ఎక్కాలి రా నాయన. దా బండ మీకు ఎక్కాలి, కిరాకు ఉంటుంది. ఎక్కగలుగుతాం ఆ బండ మీకు? ఎవరు ఎక్కరు. ఈయన పైల్వాన్ ఏదైనా ఎక్కుతాడు, ఉన్న గుట్టలన్నీ ఎక్కుతాడు పైల్వాన్, గోపి పైల్వాన్ అనమాట. నేను కూడా పైకి వెళ్ళిపోతా. కొన్ని స్లో మోషన్ వీడియోస్ పెడతాను నేను కూడా. రైట్, ఎంజాయ్ ద వీడియో. కొండ మీద ఉన్నాము. ఈ జీప్ కొండ అంటే వన్ సైడ్ నుంచి ఒక జీప్ లెక్క కనిపిస్తుంది అనమాట. ఇది ఎంత లోతు చూసారు, కిందికి పడితే అంతే కెలికతా దుకాణం బంద్ అనమాట. అది ఇంతకుముందు రైట్. ఇంతకుముందు ఒక వీడియోలో స్లో మోషన్ వీడియోలో అక్కడ ఒక గుట్ట చూసినావు కదా, మన నెక్స్ట్ వెళ్ళేది అక్కడే గుట్ట అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వెళ్తే మనకు ఆంజనేయ స్వామి అండ్ శివలింగం ఉంటుంది అక్కడ. ఆల్రెడీ వర్షం పడుతుంటుంది అక్కడ. మొత్తం చూసారా వైట్ కలర్ కనిపిస్తుంది ఫాగ్ లెక్క. మొత్తం వర్షం పడుతుంది ఏరియా మొత్తం. వస్తుంది ఇప్పుడు వర్షం వస్తుంది. ఫుల్ వర్షం పడుతుంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ, వర్షం పడుతూనే ఉంది. తడిసిపోయినా చూడరు ఒకసారి, మొత్తం తడుస్తున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఆ గుట్ట కాడికి పోవాలి మళ్ళీ. ఆ గుట్ట కాడికి పోవాలి మళ్ళీ. ఆ గుట్ట కాడికి పోయి చేయాలి ఇంకా వీడియో. వాన పడుతుంది కూడా, బండి అయితే ఫుల్ జారుతుంది నరసింహకైతే. కంటిన్యూ బ్లాగ్, ఎంజాయ్. ప్రమోషన్ వీడియో చూస్తుంటారు కదా, ఇక్కడే అది గుట్ట. ఇట్లా అని దిగిన నేను, పెద్ద స్టంట్ అయిపోయింది అది. ఎంటర్ అయిపోయినా మనం ఇప్పుడే ప్రజెంట్. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఫస్ట్ మనకు హనుమాన్ టెంపుల్ టచ్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ వెళ్ళంగానే ఇదే తోవ అనమాట. తోవాలి ఎట్లా చూసినా మొత్తం గుబురు ఉంది అడవి మొత్తం. అడవి పందులు ఉంటాయా గోపి ఇక్కడ? చాలా ఉంటాయా? ఏ వద్దు మనకు, కానీ ఉంటాయని అడుగుతున్నా. మననైతే గుద్దగా వచ్చి చెప్పలేమా? అమ్మో, అంటే చూసి ఉండాలి. ఏడుంటాయి యాక్చువల్గా అడవి పందులు? ఇంతకుముందేమో ఆడ గుట్ట కింద ఉండే, ఇక్కడ ఉంటాయా? ఇది మొత్తమా అడవి పందులు? ఇక్కడ ఉంటాయా మొత్తం? గుండె కింద ఉంటాయి అంట అడవి పందులు. ఇవన్నీ అడవి పందులు తిరిగే జాగా. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఇంకెంత దూరం ఇక్కడికి నుంచి గోపి? ఇవేమో ముళ్ళు అంటారు కదా? కాదు, బ్రహ్మజముడు చెట్టు అది. హనుమాన్ టెంపుల్ ఎక్కడ? ఆ వాటర్కి వెళ్ళి ఎందుకు వచ్చినావు నువ్వు అసలుకి? నువ్వు తాగుతారా ఈ నీళ్ళు? ఏం నీళ్ళు? భయమైంది పామేదో అనుకున్నా.
ఆ నీళ్ళు ఏం నీళ్ళు అవి? వాటర్ అవి అయినా గుట్టల నుంచి వస్తున్నాయి అన్నమాట. గుట్టల నుంచి వస్తున్న వాటరా? ఆ వాటర్ తాగుతారంట, అవి డైరెక్ట్ గుట్టలకి వెళ్ళి వస్తాయంట. చెలిమే నీళ్ళ? ఆ వాటర్ చూసిరండి. తప్పుతో వచ్చినమ్మా. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇక్కడనే ఉంటుంది అనుకుంటా కదా. నేనైతే ఒక 5 years అవుతుంది ఫ్రెండ్స్ వచ్చి ఈ లొకేషన్కి. ఒక 5 years క్రితం వచ్చి ఉండే నేను ఇంటర్లో ఉన్నప్పుడు. అమ్మో చాలా దారుణంగా ఉంది. చెట్లు మొత్తం విన్యాసం అయిపోయింది. మొత్తం బియర్ గిల్స్ కన్నా ఎక్కువైపోయింది మాది విన్యాసాలు. హనుమాన్ టెంపుల్ ఇక్కడేనా? అంటే ఓన్లీ విగ్రహం, గుడి అట్లే అనుకుంటా. ఒక 150 years. మేమైతే 4 years బ్యాక్ వచ్చి ఉండే ఫ్రెండ్స్. ఏది హనుమాన్ టెంపుల్? ఇక్కడ నాకైతే అడుగు పని రేడు వస్తాయని భయం అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా. టెంపుల్ ఎక్కడ ఉంది? ఇంకా ముందు ఉందా? బాగా ముళ్ళు గుచ్చుకుంది నాకు. ఇగో ముళ్ళు గుచ్చుకుంది. మెల్లరండి. బాబా బాబా సూపర్ 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 థ్రిల్లింగ్ ఉంది నాకైతే. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే అసలుకి ఇన్ని చెట్లు లేవు, అసలు ఏం లేకుండే అన్నమాట. మేము వచ్చినప్పుడు మంచిగా ఉండే. అప్పుడు నాకు భయం అవుతుందిరా నాయన, పందులు ఎక్కడ వస్తాయని. పందులు తవ్విందా ఇది? హనుమాన్ టెంపుల్కి వచ్చినామా? ఇంకా 4-5 అడుగులు వెళ్తే హనుమాన్ టెంపుల్. ఇట్లకి వెళ్ళా? ఏది హనుమాన్ టెంపుల్? అదే విగ్రహం. ఒక 200 years నుంచి 150-200 years నుంచి ఉందా ఈ టెంపుల్? తాతలు వాళ్ళ తాతలు. హనుమాన్ టెంపుల్ ఇదేనండి. అట్లా క్లోజ్అప్ రైట్, ఇదే హనుమాన్ టెంపుల్. నిధులు రారే రైట్ సైడ్. ఏది? అండ్ మీకు ఇగో ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయా గుట్ట లెక్క? ఇంతకుముందు నిధులు ఏం చేశారు ఇక్కడ? నిధులు తవ్విరంట ఇక్కడనే. రాజుల కాలంలో నిధులు తవ్విరంట ఇక్కడనే. నిధులు ఉండేవంట చాలా ఇక్కడ. ఎట్లా తవ్విన గుట్ట ఇదేనంట. మనం చూద్దాం ఎంతగానో నిధులు తవ్విరా వీళ్ళు. ఎప్పుడో రాజుల కాలంలో తవ్విరంట. అంటే ఈ గుడి చరిత్రనే 150 years అబోవ్ ఉంది. నాకైతే ఎక్కడ పాము ఉంటుందో ఎక్కడ అడుగు పని వస్తుందని చాలా భయం అవుతుంది. జాగ్రత్త వెళ్ళాలి. అందుకే ఇక్కడ నిధులు తవ్విరా? చూసిరా ఇక్కడే నిధులు తవ్విరంట అప్పట్లో. దొరికినాయి నిధులు ఏమన్నా అప్పుడు? దొరకలే అప్పుడు. దొరకనియలే అనమాట. దొరకనియలేదా? దేవుడు దొరకనియలేడు. అంటే ఇక్కడే అప్పుడు నిధులు దాచిరంట. అంటే వేరే వాళ్ళు తవ్వడానికి ట్రై చేస్తే దొరకలేవంట. మెల్లగా వచ్చేసి వేరే లొకేషన్ వచ్చేసి ఇక్కడ పీర్లగుండ అనమాట. పీర్లగుండకి ఎంటర్ అవుతున్నాం. కానీ ఎక్కువ అడుగు పందులు నివసించే జాగా మొత్తం ఇదేనంట. ఎక్కువ అడుగు పందులు ఇక్కడనే ఉంటాయంట. ఎక్కడ బాయ్? వస్తున్నా ఒక నిమిషం. ఇప్పుడు మేము సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అడుగు పందులు ఎక్కడ వస్తాయని చెప్పేసి మా మీదకి.
ఇది బాయ్ అన్నమాట. ఏది బాయ్? ఇది రాళ్ళతో నిర్మించింది అక్కడ. ఇది బాయా? ఇది ఏం కనిపిస్తలే, చెట్లు మొత్తం ఫుల్ ఉన్నాయి. నిర్మించారు అన్నమాట అప్పుడు. అప్పట్లో నిర్మించారా? ఇక్కడ రాళ్ళది కనిపిస్తుంది. ఒక నిమిషం. అప్పట్లో రాళ్ళతో నిర్మించారంట. ఇది బాయి కనిపిస్తుంది కదా, ఇదంతా బాయ్ అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మనము పీర్ల గుండెకి ఎక్కుతున్నాము. బొంతపూర్ అమ్ము దూడ చాలా పెడుతుంది. అండ్ వేరే జాగా కూడా ఇక్కడ కూడా నిధులు తవ్విర్రు. గోపికరా మొత్తం ఈ గుత్త మొత్తం నిధులేనంట. చాలా ట్రై చేశారు కానీ అప్పట్లో దేవుడు దొరకనియలేదంట. ఇప్పుడు మనం లోపలికి టోటల్ ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్ళాలి పీర్ల గుండుకి? వచ్చేసినామా? ఇప్పటికి ఒక 10 కిలోమీటర్స్ నడవచ్చు నాకు తెలిసిన అయితే. ఫుల్ దమ్ వస్తుంది నాకైతే. ఏది? ఆహా, ఇవన్నీ గోడలా? మరి ఇప్పుడు ఊరు తీసేసిరా అది? పీర్లగుండ ఎంట్రీ అయింది అప్పట్లో. ఇప్పుడు ఇక్కడ చాలా నిధులుండే. రాజు దొరకకుండా గుంతల పెట్టేశారన్నమాట. దాన్ని రాళ్ళతో నిర్మించాడు. ఓకే, అట్లా ఇది ప్లేస్. ఇది పీర్లగుండ అన్నమాట. ఇది పీర్లగుండ. ఇదేనా? ఇది పీర్లగుండ ఫ్రెండ్స్. ఈ రాయి కానీ పడడానికి ఇట్లా అంతే మన పని. ఇదే సందులో వరే కన్ను పడతావు పట్టవచ్చు. ఇట్లా చూసి ఎంత కష్టంగా వెళ్తున్నాం అవతల సైడ్కి. మధు పర్సనాలిటీ పోయిందంటే నా పర్సనాలిటీ వెళ్ళిపోతుంది అవతల సైడ్కి కంపల్సరీ. బాబా మధు, ఇగో మొబైల్ తీసుకో. మధు చూపి నన్ను, నేను పడతాను ఇంట్లో. వస్తావుదా? నువ్వు పెట్టినావు తిరుగుతా చూసి ఈతలకి వచ్చేసాయి. ఆ పైకి ఎక్కాలి అట్లా మొత్తం. ఆ పైకి ఎక్కాలి. ఇది కిందికి టోటల్ డౌన్. కింద పడితే ఫసక్. పైకి ఎక్కరా సిద్ధు, పైకి ఎక్కువ వంతోని చూసి కాలు ఆడతాయి. పాకురుంది. అవతల ఇంకా లోయ టైప్ ఉంటుంది రా సిద్ధు, అవతల సైడ్. ఆడ ఎక్కుతుంది కదా, ఆ కొండ ఎక్కువ పైకి. ఫోన్ పడిపోతుంది రా. ఫస్ట్ ఫోన్ జైలేసుకో సిద్ధు, మొత్తం ఫోన్ జైలేసేసుకో. అది దాంతో అవసరం లేదు. ఇవి పట్టుకోవాలి ఫోన్. రికార్డ్ అవుతుందా వీడియో? అవును. ఇక పైకి ఇచ్చేసి రైట్ రైట్. మధు ఎక్కుతుండే ఇప్పుడు. చెయ్యి మధు ఫస్ట్. పైకి వాళ్ళను నేను కాదు అనికిరా. ఇగో కూడా వస్తాయన్నమాట. ఈడ పడుకో, ఈడ పట్టుకుంటా. తీయట్లేదు అన్నమాట. మెల్ల జారాలి. ఎవరై ఈ చిత్రాన్ని పడుకొని వాళ్ళ పెడితే జారుతారా చిన్నోడా? పని పడుకొని తీసుకుంటాను. ఇక పట్టుకో. అయ్యారే బాబోయ్, నా కాలు పట్టుకో. ఏ కాలు జరగలేదు. కాలు జరగడానికి కిందికి అవుతారా రే చిన్నోడా? లొకేషన్ చూసారు ఎట్లుందో? సూపర్ ఉంది లొకేషన్ అయితే. మీకు మొబైల్లో అంత డెప్త్ కనిపించవచ్చు కానీ లొకేషను మాకు రియల్గా చూస్తున్న మాత్రం చాలా లోతుంది ఇదంతా. పీర్లగుండ ఇంకెక్కడ ఎంత దూరం వెళ్ళాలి? ఇదే పీర్లగుండ. ఇదే పీర్లగుండ. ఇదేనా? పీర్లు ఉంటాయి అన్నమాట. ఏడన్నా గుడికి అదే తవ్వు ఉంటుంది ఈడ. ఏడతోనా ఆడ చూసి రా తేనె ఎట్లా పెట్టిందో. చాలా పెద్ద తేనె అది.
సినిమాలలో చూస్తామా అట్లుంటే అబ్బాబ్బాబ్బా ఇది కథ నీకుదా ఇప్పుడు దాస్తుంది ఇది ప్లేస్ అనమాట. ఇది ప్లేస్ ఆయన ఎట్లా ఎక్కి చూసిరా అక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి ఇట్లా దావడం ఎక్కింది ఆయన. ఇదే సైడ్ మొత్తం లోయ టైప్ ఉంటుంది. ఇది లోయ అండ్ అయ్యా క్యాడ పెట్టే కాలు ఇడబెట్టు. అరే ఇది ఎక్కలేవురా దాని మీదకి వెళ్ళారా. కొంచెం వీడియో గోపికి ఎక్కడ ఫస్ట్ ఇక్కడ లోయ టైప్ ఉంటుంది అనమాట మొత్తం టోటల్ డౌన్. ఇక తినను ఆగు నేను ఒక చేతి నాకు అది నాకు ఇన్ని కష్టాలు చూసినారా ఫ్రెండ్స్ మీకు ఈ లొకేషన్ చూపించడానికి. తీరా అది నాకు తీరా నాకు మొత్తం ఎంత ఎట్లా చూసారు ఇక్కడ లోయ చూసారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో ఈ లోయ. మోకాలు అంటే దొరకపోతారా చూపిస్తా ఒక్క నిమిషం వస్తున్నా నేను కూడా పైకి వచ్చి చూపిస్తా. అండ్ ఫోన్ తీసుకో మాధు. మొత్తం చింట అయిపోయింది. ఇక్కడ ఇక్కడ ఏ గోపా అటు ఎక్కడ అరే బ్యాలెన్స్ మొత్తం మీద పడుతుందిరా అక్కడ సైడ్ పడుతుంది. ఇక్కడ ఇక్కడ లోయ ఒక్క నిమిషం. ఇప్పుడు టోటల్ పైకి వచ్చేసినాం మనం. మొత్తం చూసిరు కదా ఒకటి ఒక ప్లేస్ చూపిస్తా. అది అక్కడ దేవుడు విలేజెస్ అక్కడ దేవుడు అనమాట పీర్లు. పూర్వకాలం వల్ల ఇది లోయ ఇది టోటల్ డౌన్. అక్కడ చెరువు అన్నమాట. టోటల్ డౌన్ చెరువు అక్కడ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చూసినా అది చెరువు మెయిన్ చెరువు. లోయ చూసారు ఎట్లుందో గజ 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 అనుకుతుంది నా కాళ్ళు అయితే. విలేజెస్ ఇది చూసిరా ఎంత సన్నం ఉందో. ఎక్కేటప్పుడు ఇంత కష్టపడడం అంటే దిగేటప్పుడు అయితే చచ్చిపోవాలి ఇంకా. ఇగో అతనైతే ఇక్కడి నుంచి ఇక్కడ నాకు ఎట్లా ఎక్కిన అర్థం కాలే కానీ మధు వాళ్ళ తమ్ముడు ఇట్లకెళ్ళి దిగాలనా ఏ జోక్ చేస్తలేవా అబ్బాబ్బాబ్బా అమ్మో నాకైతే భయం అవుతుంది. ఇక్కడ అన్నమాట పీర్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ముసలి అందరూ రాలేరు కదా ఇక్కడికి మరి ఎట్లా. కొండపైన రావి చెట్టు ముస్లింలు అన్నమాట ఇక్కడ రాయి చెట్టు రాయి చెట్టు ఇవి చెట్టు. అండ్ మనం ఇంతకుముందు వచ్చిన జీప్ కొండ ఎక్కడ ఉంది. జీప్ కూడా నాకు అక్కడక్కడ అండ్ మనం ఇంతకుముందు వచ్చిన జీప్ కొండ వచ్చేసి ఒక హాడ్ ఉంది అక్కడ దిక్కు. అక్కడిక్కడ చాలా దూరం. అది కొయ్యగుండు. మా అదృష్టం కొయ్యగుండు. ఏది కోయగుండు అది కోయగుండు ఆ గుండు దాన్ని ఎవరు ఎక్కలేరు. ఆ కోయగుండు అంట. దాన్ని ఇంతవరకు అయితే ఎవరు ఎక్కలేరంట. మీ అసలు జూమ్ చేయి. మా హాస్పిటల్ అయితే ఎక్కలేరా. హైలైట్ గుండు అది. చూసిరా ఎంత పెద్దగా ఉందో. ఈ అడవిలో అన్నిటికన్నా బెస్ట్ అంటే అదే గుండు. కష్టమైన గుండు అంటే అదే. కష్టమైన గుండు అదేనా. కష్టపడే కాల గుండు. చూసిరా ఎట్లుందో. లోయలకి ఇంతకన్నా ఎక్కువ లోయ. కాలు జారితే లోయలో పడతామా. అక్కడ చూసిరా ఇంత డేంజర్ ఉంది లొకేషన్లు. దాని మీద ఎక్కితే తాండూరు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. దాని మీకు ఎక్కితే తాండూరు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మనకి. ఇది ఆ కుచ్చా ఏది ఆ గుండె ఎక్కితే మనకి తాండూరు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అంట అండి. దాన్ని కొయ్యగుండు అంటారు. కోయగుండు బ్రహ్మాండంగా ఉన్నాయి లొకేషన్లో అయితే. ఈ లోయ చూస్తే నాకైతే ఇంకా భయం అవుతుంది. మేకలు దులాగా ఉండి అన్నం వండుకుంటున్నాను. అక్కడ అక్కడ పూజ చేసి అన్నం వండుకుంటారు అక్కడ కొంతమంది. ఏంది ఇక్కడ టెంపులా. ముస్లింస్ అన్నమాట. ఇది ముస్లిమ్స్ వాళ్ళ పీర్లు తెలుసు కదండి ఊర్లలో వేస్తారు. ఒక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అవే పీర్లు. అక్కడ దాకా ఎట్లా పోతారు మరి. వెళ్ళడానికి వస్తుందా. వద్దులే మనం అంత దూరం వద్దులే కానీ ఆ చెట్టు అయితే కిరాకు వచ్చింది మొత్తం. మీకు చూసిర్రు ఇక్కడ సగం కాండం ఏమో ఇక్కడ ఉంది. రాయలకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చింది. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ శివుని టెంపుల్కి వెళ్తాం. ఏది ఆ గుట్టు ఉంది కదా రౌండ్ అది ఇక్కడ శివుడి టెంపుల్. ఆ శివుని టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి ఇక చూసిరు కదా మొత్తం చెమట అయిపోయినా మందరం అయితే. నేనైతే ఫుల్ చెమట అయిపోయినా. దమ్మొస్తుంది నాకు అది ఫుల్. పైపాల్ తమ్ముడు గోపి తమ్ముడు మధు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే చాలా హెల్ప్ చేసిరు. ఇంత కష్టపడి వచ్చారు చేనులో పని వదిలేసుకుని మన కోసం. ఇప్పుడు శివుని టెంపుల్కి వెళ్ళిపోదాం. శివుని టెంపుల్కి వెళ్ళి అక్కడ లాక్ చేద్దాం డైరెక్ట్. రైట్ దిగుతురు. నాకైతే భయం అవుతుంది ఎట్లా దిగుతారేమో అని. అంటారు కదా ఏదో ఒకటి సాధించాలని. అది ఇదేనేమో. వీళ్ళు ఇక్కడ లోకల్ కాబట్టి బాగానే దిగుతారు. మనం ఇంతకుముందు ఎక్కింది అక్కడి నుంచి. చూసిరా బండ మీద ఎట్లా దిగుతారు వీళ్ళు. నేను కూడా ట్రై చేస్తా అయ్యా. మనం కూడా సాధించాల్సిందే. అండ్ మధు పట్టుకో నేను కూడా ట్రై చేస్తా దిగడానికి. చూసివరా ఎందుకంటే ఇగో కింద పడితే మాత్రం ఆ లోయలో పడతాం. లోపలికి వీడియో అందులోనే ఉంది. కింద పడితే ఇక జారినామంటే అక్కడనే పడతాం. మెల్లవు ఈ గ్రిప్స్ మీకు దిగాలనా. నువ్వు కాళ్ళ చూసి పెట్టు ఫస్ట్. నేను
నీ బాగా ఉన్నదిరా నాయన. ఇట్లా చెక్కిర్రు అనమాట ఇది. ఇగో ఇక్కడ మెట్లున్నాయి. ఎక్కడ నుంచి ఎక్కిర్రా ఇవన్నీ? అక్కడ మెట్లు ఉన్నాయంట బట్ కనిపించట్లేదు మనం, ఎందుకంటే హైట్లో ఉన్నాం కాబట్టి. నువ్వు అందులో వచ్చాయి, ముంగలికి వెళ్ళడానికి మెట్లున్నాయి మంచి ఈజీగా. గోపా నువ్వు గ్రిప్స్ పట్టుకోరా సిద్ధు. ఇగో అట్లా ఇగో ఆ బిచ్చలు మాత్రం మంచిగా పట్టుకో. ఇగో ఇగో అవి మంచిగా పట్టుకో గోళ్ళతో. కిందికి ఎట్టు కాలు, చేతులు కానీ ఊతున్నాయి చేతులు చూసి. బస్ ఏం కాదు ఏం కాదు ఏం కాదు. చూసి ఎట్లుందో లొకేషన్ నా కింద ఎవరు మన గోపి హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు దిగడానికి help చేస్తుండు. అమ్మ దేవుడా. ఐఎమ్ ఆల్సో ఫైనలీ రీచ్డా దిగుతున్నా సేఫ్లీ దిగుతున్నా నేను కూడా. దిగు. అండ్ మధు దిగమంటే దిగుతలేడు, భయం అవుతుందంట నాకు మధు దిగడానికి. రైట్ బాయ్. ఓకే శివుని టెంపుల్ దగ్గర కలుస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసాం. ఇప్పుడు మనం వచ్చేసి శివుని దగ్గరికి వెళ్తున్నాం, శివుని టెంపుల్ దగ్గరికి. శివుని టెంపుల్ అయితే చాలా పురాతనమైనదంట. ఎన్ని ఇయర్స్ క్రితం మధు అది శివుని టెంపుల్? 200 years అట్లా. 200 years అట్లా ఉంటుందా? అంటే ఎట్లా ఎస్టిమేట్ చేసామంటే ఇప్పుడు ఫాదర్స్ ఉన్నారు, మా తాతల ముందు తాతల నుంచి చూస్తున్నారు అనమాట. దాన్ని బట్టి మనం అట్లా అంచనా వేస్తే ఒక 150-200 years. చాలా గ్రేట్. శివుని టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం మళ్ళీ. ఇది వేరే గుట్ట అనమాట, మన తాడు గుట్ట. ఇది దూరం ఉంటాయని చూసిరా. నేను ఛత్రి పట్టుకొని సపోర్ట్ తీసుకుంటూ ఎక్కుతున్నా. అంత హైట్లో ఉంది. అవును, మేము వచ్చి 5 years అవుతుంది టెంపుల్కి. రాతోటి నిర్మించిన అనమాట. ఇగో ఇదే టెంపుల్, రాళ్ళతోటి నిర్మించిన అనమాట. రాళ్ళతోటి. అండ్ ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఇప్పుడు ఇంకా పూజలు జరుగుతున్నాయి కదా ఇక్కడ. ఊటకుంట ఎనీ ఇయర్. చెట్లు చూసారా మస్తు ఉంది కదా. I wanna see the light. I wanna see the light. I wanna see the light in your eyes. I wanna see the light. I wanna see the light in your eyes. శివాలయం వ్యూ పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఈ బండ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ విలేజెస్ చూసారు ఎట్లుందో. దిర్సంపల్లి అది తండా, దిర్సంపల్లి తండా. యాక్చువల్గా దిర్సంపల్లి ఒక 10 kilometers ఉంటుంది అంతే. 10 kilometers ఉంటుంది దిర్సంపల్లి. బండ చూసారు ఎట్లుంది ఇది. 5 kilometers ఆల్రెడీ వచ్చేసాం. దిర్సంపల్లి ఒక 10 kilometers అనుకో అంతే. వాటర్ ఇక శుద్ధి వెళ్తుంది ముందు, బ్యాక్ సైడ్ వాటర్ అట్లా స్ట్రేట్.